ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్న ఈ తరుణంలో ఓ నది మాత్రం వాటికి జీవం పోస్తోంది. అదే చంబల్ నది. చంబల్ నది జలచరాలకు జీవనాధారంగా మారడమే కాకుండా ప్రకృతి సంపదను మన భవిష్యత్ తరాలకు పదిలంగా అందజేస్తోంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది జాతీయ చంబల్ అభయారణ్య ప్రాంతం. ఈ అభయారణ్యంలో ఈ ఏడాది నిర్వహించిన జలజీవుల గణన ఫలితాలు సానుకూలంగా కనిపించాయి. ఈ నదిలో జలచరాల జాతికి చెందిన ఘరియల్ మొసళ్ళు, నది డాల్ఫిన్లు, ఇండియన్ స్కీమర్ అనే అరుదైన పక్షి జాతుల్లో పెరుగుదల కనిపించింది. మధ్యప్రదేశ్ షోపూర్ ప్రాంతం నుండి ఉత్తరప్రదేశ్ పచ్చనదా వరకు సుమారు 300 కిలోమీటర్ల పొడవు నది ప్రాంతంలో జలజీవుల గణన నిర్వహించారు. ఈ గణనలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వన్యప్రాణి శాఖలు, ఘడియల్ అభయారణ్య పరిరక్షణ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల పరిశోధకులు పాల్గొన్నారు. ఆసియా ఖండంలోని కాలుష్యరహిత నదిగా చంబల్కు గుర్తింపు లభించగా ఘడియల్ మొసళ్ళు, నది డాల్ఫిన్, ఇండియన్ స్కీమర్ వంటి అంతరించిపోతున్న జీవాల రక్షణకు చంబల్ మార్గదర్శిగా మారింది. ఈ నది ప్రాంతంలో పక్షుల వలసలు విశేషంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి ఏప్రిల్ మొదటి వారం వరకు ప్రపంచంలోని 250కు పైగా పక్షుల జాతులు చంబల్ నదిలో సందర్శనకు వస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అత్యంత అరుదైన జాతిగా పరిగణించబడుతున్న ఘరియల్ జాతికి చెందిన మొసళ్ళ పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం నది ఘాట్ల నుండి సేకరించిన సుమారు 200 గుడ్లను దేవరీ హేచరీలో 3 సంవత్సరాల పాటు సంరక్షించి ఆ తర్వాత తిరిగి నదిలో విడుదల చేస్తారు.